అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్ శివలంకి. మా ఊరు సీతయ్య అనే ఫిలిం ఏదైతే ఉందో సినిమా మా కోసూరు రత్నం గారు నేను అడగంగానే ఆర్టిస్ట్గా వచ్చి చేసి ఆ సీతయ్య క్యారెక్టర్ని భుజాల మీద వేసి సో ఆ బాధ్యతను ముందుగా తీసుకొని ముందుకు నడిపిస్తూ నాకు పునర్జన్మనిచ్చినటువంటి మా కోసూరు రత్నం గారికి మనస వాచ మా అమ్మ నాన్న సాక్షిగా ఆ రుణాన్ని ఎప్పుడు నేను తీర్చుకోలేను. మా నెల్లూరు చైతన్య కుమారు మా ఊరు సీతయ్య గురించి మాట్లాడతారు. అలాగే నందిని గారు, చైతన్య గారి మిస్సెస్ సూపర్ అంటే సూపర్గా చెప్పింది వాయిస్ హీరోయిన్ క్యారెక్టర్కి. సో మ్యాచ్ అవుద్దా లేదా అనుకున్నాను. 90 నుంచి 95 వరకు సేమ్ అమ్మాయి వాయిస్ లాగే ఉంది. అసలు అది ఎలా మ్యాచ్ చేస్తారో తెలియదు. చాలా బాగా కూడా చెప్పారు. వీళ్ళిద్దరు మాటల్లో మా ఊరి సీతయ్యకి సంబంధించిన అసలు మొదటి ఆడియన్స్ గా వాళ్ళు మాట్లాడతారు. ఎన్ని సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు? మ్యూజిక్ కానీ లేకపోతే? సార్ మ్యూజిక్ అయితే చాలా సినిమాలు చేశాను. ఎట్లా అంటే మీకు ఐడియా ఉంటది కదా, జంబోలు. ఇప్పుడు జంబోలు అప్పుడు రీల్స్ ఒక జంబో ఒక కీబోర్డ్ ప్రోగ్రామ్ ఇస్తారు. అట్లా నాకు కూడా ఒక్కొక్క ఇచ్చేవాళ్ళు. అవి వర్క్ చేస్తా ఉండేవాడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు. నెల్లూరుకి వచ్చిన తర్వాత బోల్డ్ అన్ని మీకు తెలుసు కదా, రకరకాలు చాలా సినిమాలు వస్తుంటాయి. డబ్బింగ్ వర్క్ చేస్తా ఉండేవాళ్ళు. అట్లా అవుతుంది సార్, లెక్కనే ఏం లేదు, చాలా సినిమాలు వర్క్ చేస్తాను. ఫైనల్ గా మీ ఇంత అనుభవం ఉన్నటువంటి ఎన్ఆర్ చైతన్య కుమార్ గారి నుంచి స్వచ్ఛమైన నిజాయితీగా కలిగిన ఒక మాట, మీ ఫీలింగ్ ఏదైతే 45 days మనం డబ్బింగ్ చెప్పించామో మా ఊరు సీతయ్య గురించి ఒరిజినల్ ఒపీనియన్ చెప్పండి సార్. ఫ్యాక్ట్, మా ఊరు సీతయ్య నా దగ్గర రాకముందు నేను విన్న మాటలు చెప్తాను. ఫస్ట్ చాలా బాగుంది సినిమా, చాలా బాగా వర్క్ చేస్తున్నారు, మంచి సినిమా అవ్వబోతుందని చెప్పి నా చెవుకు వచ్చింది. రేట్ ఎవరు ఏందన్నప్పుడు జనార్దన్ శివలంకి గారు, సీతయ్య గారు, మన కోసూరు రత్నం గారు చేస్తున్నారు. తర్వాత అరే పైన కాంబినేషన్ కుదిరింది, లేదో స్టోరీ నేను ఊహించాను. ఇట్లాంటిది ఏదో బ్యాక్ డ్రాప్తో ఉండుండొచ్చు అని. కరెక్ట్గా అదే బ్యాక్ డ్రాప్తో వచ్చింది. స్టోరీ చెప్పొద్దు, వాట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ మా ఊరు సీతయ్య అని అనిపించింది. యా, అయితే ఆ తర్వాత అనుకోకుండా ఇంకా మీరు వచ్చి కాల్ చేసి చైతు ఇట్లా చేస్తున్నావు, చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే, మంచి సినిమాకి వర్క్ చేయబోతున్నాను. అది ఏదైనప్పటికీ డబ్బింగ్ అయినా చాలు. సరే వచ్చారు, స్టార్ట్ అయ్యింది, నిదానంగా స్టార్ట్ అయ్యింది. ఇది ఒక ప్రేమతో కూడుకున్న, ఆనందం కూడుకున్న ఒక టార్చర్ మీతో వర్క్ చేయడం. ఎందుకంటే జనార్దన్ శివలంకి అనే ఆయన ఒక మిస్టర్ పర్ఫెక్ట్. అంటే ఏదైనా కానీ ఒక పని అనుకున్నప్పుడు ఆ టైమింగ్ సెన్స్ కూడా ఎట్లా ఉంటుంది అంటే, నేను 11కి చెప్పాను, 10కి చెప్పాను అనుకోండి, 9:55కి వచ్చి ఉంటాడు అక్కడ. సినిమా దానికి వచ్చేసరికి నాకు తెలిసి ఇప్పటిదాకా సినిమాలు నెల్లూరులో ఒక ఎత్తు అయితే సీతయ్య ఒక ఎత్తు అవుతుందని నా పూర్తి నమ్మకం. ఎందుకంటే మా ఊరు సీతయ్య, ఎందుకంటే రష్ నేను చూశాను కదా, అంటే అందరికంటే ముందు చూసే డబ్బింగ్ ఇంజనీరే సినిమా ఎడిటర్, తర్వాత సౌండ్కి సంబంధించి సార్ చూసినప్పుడు ఒకలాగుంది. ఎందుకంటే రష్, అది పైలట్ వాయిస్లు గందరగోళంగా ఉంటుంది. రోజు డబ్బింగ్ కంప్లీట్ సీన్స్ అవుతా ఉంటే ఒక యాంగ్జైటీ స్టార్ట్ అయిపోయింది. మంచి ప్రోడక్ట్ రెడీ అవుతుంది అనేసి అని. ఇప్పుడు టోటల్ డబ్బింగ్ అయిపోయి ఒక రన్ వేసుకొని చూసిన తర్వాత ఇప్పుడే ఇట్లా ఉంది, దాదాపు 4.5-4 hours దాకా ఉంది. ఇది ల్యాగులు, ట్రిమ్లు ఇవన్నీ టైట్ అయ్యి ఇట్టు వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన స్టోరీ. నేనైతే చెప్పలేను, అవార్డు రావచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. ఓపెన్గా ఇది నేను జనరల్గా అంటే ఇదేదో మిమ్మల్ని నేను ప్రైజ్ చేయట్లేదు సార్. మిమ్మల్ని ప్రైజ్ చేస్తే నాకేం డబ్బులు లేదు కదా, నా డబ్బులే నాకు ఇస్తారు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. సో నాకు అనిపించింది అది మంచి సినిమా. నెల్లూరుకి ఇది డబ్బులు తీసుకొస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. తీసుకొచ్చిన తర్వాత నెల్లూరు చరిత్ర మారిపోద్ది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ₹1 ఎక్కువ రాకపోయినా తను పెట్టిన డబ్బుల్ని వస్తే చాలు. ఎందుకంటే వాళ్ళు ప్యాషనెట్ క్యాండిడేట్స్, సినిమాకి పనిచేస్తాం, ఆ డబ్బులు వస్తే చాలు వాళ్ళకి. సో ఈ సినిమాతో మొదలవుతుందని అవుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సీతయ్య గారిని నేను రత్నం గారిని సెలెక్ట్ చేసినప్పుడు, నేను వెళ్ళి ఆర్టిస్ట్గా సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఒక ఇది కూడా నిజంగా మనం చెప్పాలి. మీరు కూడా డబ్బింగ్ చెప్పున్నారమ్మా, మీరు క్యారెక్టర్ చూస్తున్నారు. తండ్రి పాత్ర అన్న చేశారు, మీరు కూతురు పాత్రకి మీరు చెప్పారు. ఈ
ఇతన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, మా రత్నం అన్నని నేను సెలెక్ట్ చేసుకున్నాను, జనార్దన్ శివలింకి మోసం చేయబోతున్నారని బయట టాక్ వచ్చింది. దీని మీద మీకేమనిపించింది? ఇప్పుడు నేను మన సీతయ్య గారికి ఈ క్యారెక్టర్ రత్నం అన్నని ఈ సీతయ్య క్యారెక్టర్కి బాగున్నాడు బాగాలేదు, ఇది కూడా నిజంగా చెప్పండి కామన్ ఆడియన్స్ గా. అంటే స్టోరీ రివీల్ చేయకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ 100% హీఈస్ ద రైట్ పర్సన్. ఎందుకంటే ఆ స్టోరీకి ఆ హైట్ పెట్టి కొన్ని షార్ట్స్ చూసాను నేను, అది చెప్పకూడదేమో ఆ సీను. కళ్ళు ఇట్టు ఉరివిడి చూస్తే వచ్చ పోస్తాడు అనమాట ఎదుటోడు. ఆ క్యారెక్టర్కి అదే కావాలి. హీఈస్ ద రైట్ పర్సన్ 100% నాకు అనిపించింది. అంటే నెంబర్ ఆఫ్ వర్క్లు చేస్తున్నాం కాబట్టి నాకు చాలా అనిపించింది. అది ఎంత గొప్పగా అనిపించింది అంటే రైట్ పర్సన్ ఎంచుకున్నారు. అంటే ఈ బాడీ స్ట్రక్చర్ లో గానీ ఆ ఫేస్ దీనిలో గానీ ఏ మాత్రం మారినా ఆ క్యారెక్టర్ కి తక్కువ అయ్యేదేమో. 100% కరెక్ట్. అదే నమ్మకం ఉంది, ఆ నమ్మకం ఉంది నాకు. ఒకవేళ అది తప్పుగా అనుకుంటే ఇంకా వాళ్ళ సేమ్ ఎడిటర్ కూడా ఇదే మాట, మన రాజేష్ ఆల్తూరి కూడా రాజేష్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇదే మాట చెప్పాడు. రైట్ పర్సన్ సార్ అతను. నన్ను మామూలుగా మా ఇద్దరికి ఎలా ఉంటదంటే కోల్డ్ వార్ లాగా ఉంటది సెట్ లో కదా ఏడు కూడా సార్ ఆమంతా తిట్టుకున్నారు కదా, కాంప్రమైజ్ లేదు. ఆయన కాంప్రమైజ్ కాదు, ఈయన కాంప్రమైజ్ కాదు. కట్ చేసే విషయం ఏంటంటే ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఇసిగిచ్చారని చెప్పారు నాకు. వన్ మోర్ అంటున్నాం కదా. అంటే మీకు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి చైతన్య అండి. నమస్కారం అండి, నా పేరు కోసూరు రత్నం. మా ఊరి సీత సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇచ్చిన మహానుభావులు నన్ను తిడుతున్నాడు పుణ్యమూర్తి గౌరవనీయులు జనార్దన్ శివలంకి గారికి నమస్కారం. నన్ను తీసుకొచ్చి ఎందుకు పెట్టాడో నాకైతే తెలియదు బాబు, కానీ చేసిన దానికి నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక హీరోగా సినిమా చెయ్యాలని ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. 1982 డిగ్రీ కంప్లీట్ అయింది, 83లో హైదరాబాద్ చెన్నైకి వెళ్ళాను. అక్కడి నుంచి నాకు ఒక బలమైన కోరిక, ఎప్పటికైనా సినిమాలో ఒక హీరో క్యారెక్టర్ చేయాలని ఒక సంకల్పం మొదలైంది. అది ఈరోజు జనార్దన్ శివలంకి గారి ద్వారా వచ్చింది. బట్ నాకు అలాంటి అవకాశం వచ్చింది, థ్యాంక్ యూ. కాకపోతే పరమ దుర్మార్గుడు మా డైరెక్టర్ గారు, పరమ దుర్మార్గుడు. ఎందుకు చెప్పనా, వాడు ఎవడైనా కానీ, అది హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఇంకొకటి కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరు కానీ రాక్షసంగా మాట్లాడి వాళ్ళ చేత ఆ క్యారెక్టర్ని చెప్పించడానికి తాపత్రయపడ్డాడు తప్ప ఎక్కడ కాంప్రమైజ్ కావాడు. నాకు చాలా సంతోషం. నేను కూడా చెప్పాను, అమ్మా నన్ను తిట్టండి, అవసరమైతే కొట్టండి, కానీ మీకు అవుట్పుట్ రావాలి అని ఫస్ట్ బిగినింగ్లోనే చెప్పాను. అలానే కొట్టలేదు కానీ బాగా తిట్టాడు. మామూలుగా తిట్టలేదు, అంటే సాయంత్రం వచ్చి అన్నా సారీ అన్నా అంటే ఎంతో గౌరవంగా అమాయకుల్లాగా వచ్చి సారీ చెప్తారు అవన్నీ. బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ జనార్దన్ శివలంకి. ఇకపోతే చైతన్య గారు లింబో సినిమాలో క్యారెక్టర్ చేశానండి. నేను ఒక మంచి రోల్స్ చేశాను, రెండు డ్యూయల్ రోల్ చేశాను. అప్పుడు నాకు వారితో పరిచయం అయింది. ఈ మా ఊరి చేతితో ఫుల్ రోల్ కాబట్టి చాలా రోజులు వారితో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. బట్ ఈజ్ ఎక్సలెంట్, ఎక్కడ కాంప్రమైజ్ కారు. చెప్పాలంటే జస్ట్ సచ్ నైస్ పర్సన్. మంచిగా తీసుకొచ్చారు. నాకు డైరెక్టర్ గారికి చాలా బాగా కోఆపరేట్ చేశారు. బంగారు తల్లి ఒక ఆణిముత్యంలాగా భగవంతుడు మన చైతన్య గారికి అందించిన ఒక చిన్న వజ్రం లాంటి సతీమణి నందిని గారు. ఎందుకంటే ప్రతి విషయంలో వీరికి కోఆపరేట్ చేస్తున్నారు. ఈరోజు మా ఊరి సీత సినిమా హీరోయిన్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పాలి అంటే ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టుగా అలా అతుక్కుపోయింది. ఆ పైలట్లో వచ్చిన వాయిస్, బంగారు తల్లి చెప్పిన వాయిస్ రెండుకి ఆల్మోస్ట్ 90 చాలా దగ్గరగా ఉంది. తల్లి చాలా చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ బంగారు తల్లి, చాలా సంతోషం. మీరు మా సినిమాలో భాగస్వామ్యం అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మా ఫైనల్గా మనము డబ్బింగ్ చెప్పారు కదా మీరు, సో సినిమా మీద మీ ఒపీనియన్ చెప్పండి అమ్మా, ఎలా అనిపించింది జెన్యున్గా చెప్పండి.
సో ప్రేక్షకులందరికీ నమస్తే. నా పేరు నందిని చైతన్య. ఈ సినిమాలో హీరోయిన్కి నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే కంప్లీట్ స్టోరీ నాకు కూడా తెలియదు కాబట్టి అసలు రివీల్ చేయకూడదు కాబట్టి నేను వర్క్ చేసిన కల్చర్లో నేను హార్డ్గా 2-3 డేస్ మాత్రమే వచ్చాను డబ్బింగ్ స్టూడియోకి. జనరల్గా ప్రొడక్షన్ టీం వచ్చినప్పుడు ఇక్కడ ఇంటర్నల్గా కాకపోయినా అంటే ఎక్స్టర్నల్గా కాకపోయినా వెనుక నుంచి అన్నీ నేను వాచ్అవుట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే స్టూడియో ప్రొపరేటర్ అనే ఒక బాధ్యత నాకు మా వారు అప్పగిచ్చారు కాబట్టి. సో ఇంకా నేను ముందుగానే అడగడం జరిగింది, ఎలా ఉంది ప్రొడక్షన్ టీం లోపల మీకు వర్కింగ్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా ఇబ్బందిగా ఉందా అని ఇట్లా క్వశ్చన్స్ చేయడం జరిగింది మా వారిని. మా వారు ఒక్కటే మాట అన్నారు, అసలు నువ్వు స్టూడియో గురించి నా గురించి నా టైమింగ్ గురించి నువ్వు అసలు ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అంత బ్యూటిఫుల్గా ఉంది అక్కడ ప్రొడక్షన్ టీం అంతా కూడా. ఎస్పెషలీ డైరెక్టర్ గారు అయితే అసలు ఆయన పంక్చువాలిటీ, ఆయన వర్కింగ్ కల్చర్ చాలా అంటే చాలా బాగుంది. వస్తావు కదా, వచ్చి చూస్తావు కదా, చూసి నువ్వే నీ మాటలతో చెప్పంటే జనరల్గా ఏంటంటే నేను చాలా వెరీ పర్టికులర్గా ఉంటాను సార్ ప్రతి చిన్న విషయంలో కూడా. ఈయన ఏంటంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ మెథడ్ అనమాట. ఎవరిని హర్ట్ చేయకూడదు, నొప్పించకూడదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మనం ఇవ్వగలిగిన దానికన్నా అట్మోస్ట్ ఇవ్వాలి అన్నటువంటి నేచర్ అయింది. నేనేంటంటే వచ్చిన తర్వాత మనం చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చాలా ఉంటుంది స్టూడియో అన్న తర్వాత కొంతమందికి తెలిసి చేస్తారు, కొంతమంది తెలియకుండా చేస్తారు పాపం. సో అట్లాంటి వాళ్ళకి మనం చెప్తే కదా వాళ్ళకి అర్థమవుతుంది అన్నటువంటి మోటోతో నేను వెళ్తూ ఉంటాను అనమాట. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత 2-3 డేస్లో ది బెస్ట్ పర్సన్ అంటే నేను ఇంతవరకు చూసిన కెరియర్లో డైరెక్టర్ గారు మీరే. సో అలా వర్క్ స్టార్ట్ అయిందనమాట. నేను డబ్బింగ్కి వచ్చాను. వచ్చిన తర్వాత నేను ముందు రోజు ఏం చేశానంటే హీరోయిన్ క్యారెక్టర్కి అని అడుగుతున్నారు. కొంచెం నాదేంటంటే నేను ఆల్ ఇండియా రేడియోలో ఆర్జేగా వర్క్ చేస్తున్నాను. సో నాది చాలా బోల్డ్గా ఉంటుంది వాయిస్ కూడా. హీరోయిన్స్కి అంటే చాలా అంటే చిన్న పిల్లగా కొంచెం నయగారంగా చెప్పాల్సి ఉంటుంది. అందులో కొన్ని ఏదైనా బోల్డ్ సీన్స్ ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు కొంచెం నాకు నామోషిగా ఉంటుంది, నేను చెప్పలేనేమో. వన్స్ కమిట్ అయిన తర్వాత మళ్ళీ మధ్యలో నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వలేనండి అదండి ఏదన్నా అంటే బాగోదు, ఒకసారి ఆలోచించుకోవాలి మా వారికి చెప్పడం జరిగింది. కానీ అట్లాంటివి అయితే ఏం లేదు, చాలా హెల్దీగా ఉంటుంది సినిమా అంతా కూడా. నువ్వు హ్యాపీగా డబ్బింగ్ చేసేసుకోవచ్చు, నువ్వు ఒక్కసారి ట్రయల్ చెయ్యి అట్లనేసి అని చెప్పి నాతో 2-3 డైలాగ్స్ చెప్పించారు. చెప్తే లక్కీగా ఏంటంటే తన క్యారెక్టర్కి తన వాయిస్కి నా వాయిస్కి చాలా దగ్గరగా సింక్ అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. ఓకే ఈ బాగానే ఉంటుంది అని చెప్పి నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డే లైక్ పిన్ టు పిన్ అంటే ఇచ్చేటువంటి స్ట్రెస్లు పాస్లు ఎక్కడ కూడా ఇటు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కానివ్వండి, డైరెక్టర్ గారు కానివ్వండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు సార్. చిన్న పాస్ని కూడా మళ్ళీ ఇంకొక టేక్ దించుకొని అంటే పర్ఫెక్ట్ అవుట్పుట్ బయటకు రావాలి. సో ఆ వేలో నన్ను బాగా గైడ్ చేశారు, మోటివేట్ చేశారు. అండ్ ఇన్ టైంకి స్టార్ట్ చేయడం, ఇన్ టైంకి బ్రేక్ ఇవ్వడం కూడా. ఎందుకంటే బ్రేక్ అనేది ఆర్టిస్ట్కి చాలా చాలా ఇంపార్టెంట్. వర్క్ చేసేటప్పుడు టైం ఎక్కడ ల్యాగ్ అయిపోతుందో, డిలే అయిపోతుంది, త్వరగా ముగించేసుకోవాలి, ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి ఇట్లా రాక్షసంగా పని చేసుకునే వాళ్ళు చాలా మందిని చూసాం మా కెరియర్లో. బట్ సారు రాక్షసంగా పని చేసుకుంటారు, అట్ ది సేమ్ టైం ఆర్టిస్ట్కి ఇవ్వాల్సినటువంటి ఫ్రీ టైం కూడా చాలా చక్కగా ఇస్తారు. అదేంటంటే మెంటల్గా మేము ప్రిపేర్ అవ్వడానికి, మా బెస్ట్ మేము ఇవ్వడానికి మాకు చాలా యూజ్ అయ్యేటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఆ విషయంలో అలాగే వర్క్ చేసుకునేటప్పుడు కూడా చాలా అంటే మరి అక్కడ ఎవ్వరు కూడా సినిమాలో నేను చూసిన తరకంటే నేను డబ్బింగ్ చెప్పిన ఆ పోర్షన్లో ఎక్కడ కూడా ప్యాడింగ్ ఆర్టిస్ట్ అంటే ఎవరు కనపడలేదండి. అందరూ కూడా మన నెల్లూరు లోకల్ వాళ్ళు మాత్రమే చూస్తున్నట్టు అనిపించింది. కానీ వాళ్ళకు బేసిక్ మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అంతా ట్రైనప్ చేసి అంతా గ్యాదర్ చేసి అంత బూస్టప్ ఇచ్చి నాకైతే ది పర్ఫెక్ట్ అనిపించింది వాళ్ళు చేస్తున్నప్పుడు. ఇంకా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి, చేస్తే ఇంకా ఎంత అది అవుట్ రేంజ్కి వెళ్తుందో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. కానీ అసలు చూస్తున్నప్పుడు వీళ్ళు నిజంగానే చాలా సినిమాలు చేసిన వాళ్ళేమో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న నటన కనిపించింది నాకు. సో అలా ఎక్స్పీరియన్స్ నటన బయటికి రావాలంటే అది ఖచ్చితంగా ఆర్టిస్ట్ దగ్గర నుంచి 50% ఉంటే 50% క్రెడిట్ మాత్రం కంప్లీట్గా డైరెక్టర్ గారికే సొంతం. సో అలా ఆర్టిస్టులు కానివ్వండి, మమ్మల్ని కానివ్వండి, అలాగే మా వారికి, సో అందరికీ చాలా చక్కగా మా కోఆపరేషన్ ఇవ్వడం, మాకు తెలియని విషయాలు కొంచెం చెప్పడం. ఆ వర్కింగ్ అట్మాస్ఫియర్ అంతా కూడా ఎలా ఉండిందంటే చాలా ఫ్రెండ్లీగా ఆనందంగా గడిచిపోయింది. నాకైతే 3 డేస్ అయిపోయిన తర్వాత అబ్బా అంత త్వరగా అయిపోయింది నా వర్క్ షెడ్యూల్, ఇంకా కొంచెం ఉంటే బాగుండేదేమో అన్నట్లు అనిపించింది అనమాట.
సో ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీ కూడా చాలా అవుట్ రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఉన్న కంటెంట్ అట్లాంటిది, చూసారంటే మీకే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఈ మూవీని చూడండి, ఎంజాయ్ చేయండి. ఎస్పెషలీ మన నెల్లూరు లోకల్ టాలెంట్స్ని మనమే ఎంటర్టైన్ చేయాలి, మనమే ఎంకరేజ్ చేయాలి. సో డెఫినెట్గా మూవీ అనేది సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ. థియేటర్లోనే థియేటర్లోనే చూడండి.